హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక నీతి కథను గురించి తెలుసుకుందాం. దేవునిపై నమ్మకం, విశ్వాసం ఉంచడం. చచ్చిపోతే బాగుండు, నాలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికీ ఉండవు, అర్థం చేసుకునేవారు కూడా ఎవరు లేరు, చనిపోవడం బెటర్ అని ఆలోచిస్తూ చాలా ఏళ్లుగా తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్న ఒక యువకుడు విసిగి వేసారి అన్నీ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం, తను నమ్మిన కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని, చివరికి దైవం ఇచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. చివరిగా ఒకసారి దేవునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో దేవునితో ఇలా మాట్లాడతాడు. దేవుడా, నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒకటి చెప్పగలవా అని అడుగుతాడు. దానికి దేవుడు వాత్సల్యంగా, నాయనా, ఒకసారి నీ చుట్టూ చూడు, ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి, వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా? అవును, కనిపిస్తున్నాయి. నేను ఆ గడ్డి విత్తనాలు, వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి, నీరు, సూర్యరశ్మి అన్నీ అవసరమైనవి అన్నీ అందించాను. గడ్డి వెంటనే మొలకెత్తింది, భూమిపై పచ్చని తవాచిపరిచినట్టుగా. కానీ వెదురు మొలకెత్తనే లేదు. కానీ నేను వెదురుని విడిచిపెట్టను లేదు, విస్మరించను లేదు. 1 సంవత్సరం గడిచింది. గడ్డి మరింత ఎత్తుగా, ఒత్తుగా పెరిగింది, అందంగా, ఆహ్లాదంగా. కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు. 2, 3, 4 సంవత్సరాలు గడిచాయి. వెదురు మొలకెత్తలేదు. కానీ నేను అప్పటికీ వెదురును విస్మరించలేదు. 5వ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది. గడ్డి కన్నా ఇది చాలా చిన్నది. కానీ ఒక 6 నెలల్లో అది 100 అడుగులు ఎత్తి ఎదిగింది. ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాలన్నీ, ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నీ వేళ్లను, అంటే మానసిక స్థైర్యాన్ని బలపరుస్తూ వచ్చాయి. వెదురు మొక్కను విస్మరించలేదు, నిన్ను కూడా విస్మరించను. 1, నిన్ను నువ్వు ఇతరులతో ఎన్నటికీ పోల్చుకోకు. 2, అడవిని అందంగా మలిచినప్పటికీ గడ్డి లక్ష్యం వేరు, వెదురు లక్ష్యం వేరు. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎదుగుతావు. ప్రభు, మరి నేను ఎంత ఎదుగుతాను? వెదురు ఎంత ఎదిగింది? అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది. నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు. దేవుడు ఎప్పుడూ ఎవరిని విస్మరించడు, విడిచిపెట్టడు. మనం కూడా దేవుడిపై విశ్వాసాన్ని, మన ప్రయత్నాన్ని ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఆయన మన చేయి విడవక మంచి స్నేహితునిగా మనల్ని అర్థం చేసుకుంటాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి, తప్పక దేవుని సహాయాన్ని పొందుకుంటారు. నీ సమస్య ఎంత పెద్దదిదో దేవుడికి చెప్పకు, నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ సమస్యకి చెప్పు. ఎలా ఉందండి ఈ కథ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.